హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జాఫ్రానీ చికెన్. ఈ చికెన్ని మనం రెస్టారెంట్లో తినడమే కాకుండా ఇంట్లో ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే ముక్క అనేది జ్యూసీగా సాఫ్ట్గా ఎలా ఉండాలో కూడా నేను ఇక్కడ చెప్తాను. దీనికోసం అయితే నేను ఒక 450 గ్రాములు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు బోన్స్తో అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే వాటర్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఈ చికెన్ అంతటిని ఈ వాటర్లో వేసి ఒక గంట 2 గంటల పాటు అయినా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ముక్క అనేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ జాఫ్రానీ చికెన్ కోసం అయితే ముందుగా కొద్దిగా కుంకుమ పువ్వుని 4-5 టేబుల్ స్పూన్లు వేడి పాలల్లో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వేడెక్కాక 3-4 టేబుల్ స్పూన్లు నెయ్యి, అలాగే 3-4 టేబుల్ స్పూన్లు నూనె కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులు వేసుకోవాలి. 2 ఇంచులు దాల్చిన చెక్క, 3-4 లవంగాలు, 3-4 పచ్చ యాలక్కాయలు, అలాగే 2 నల్ల యాలక్కాయలు, కొన్ని మిరియాలు, తర్వాత ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక 4-5 జీడిపప్పులు కూడా వేసి వేగాక ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ కూడా మంచిగా వేగాక ఇప్పుడు మనం ముందుగా చికెన్ని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు నార్మల్ చికెన్ బయట కట్ చేయించుకొని తెచ్చుకున్నట్టయితే మీరు అలాగే వేసేసుకోవచ్చు చిన్న ముక్కలుగా. తర్వాత ఈ చికెన్ వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఈ చికెన్లోంచి మనకి నీళ్లు కూడా ఊరుతాయి. ఈ ఊరిన నీళ్ళన్నీ కూడా ఎగురుకుపోయేంత వరకు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అయ్యేలోపు మనము ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము. దీనికోసం అయితే ఫస్ట్ ఒక 10 వరకు జీడిపప్పులు తీసుకొని వీటిని ఒకసారి మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఈ జీడిపప్పుని ఇలా పొడి చేసుకున్నాక దీంట్లోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఫ్రైడ్ ఆనియన్స్గా చేసుకొని అవి కూడా వేసుకోవాలి దీంట్లోకి. ఇప్పుడు దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను, తర్వాత వేసాను కర్రీలో. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు కానీ ఉంటే ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు మిక్సీ జార్లోనే వేసుకొని చేసేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఇక్కడ చికెన్ కూడా మంచిగా నీళ్ళన్నీ ఎగురుకుపోయి ఫ్రై అయిపోయింది. ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారము. మీరు ఉప్పు కారాలు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ కారం అనేది కొంచెం ఎక్కువ ఘాటుగా ఉంది, అందుకని నేను 1 టీ స్పూన్ వరకే వేశాను. తర్వాత 2 టీ స్పూన్లు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా కుంకుమ పువ్వు పాలల్లో వేసి ఆ పాలు కూడా ఇక్కడ పోసేసుకోవాలి. మీరు ఒకవేళ మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ పాలను కూడా మిక్సీలో పోసేసుకొని పట్టుకోవచ్చు, అన్నీ కలిపి మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. సో ఇలా ఇవన్నీ వేసేసి తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసి దీంట్లోకి నేను ఇక్కడ కొబ్బరి పొడి వేసుకుంటున్నాను 2 టీ స్పూన్లు. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే కనుక మిక్సీ పట్టేటప్పుడే వేసుకొని పట్టేసుకోండి. అలాగే ఈ పేస్ట్ అంతా వేసి కలుపుకున్నాక ఒక 2 పచ్చిమిరపకాయల్ని మీరు మీకు ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అయితే పచ్చిమిరపకాయలు లేవు, అందుకని వేయలేదు. అలాగే ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు కూడా పోసేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనకి గ్రేవీ అనేది ఆల్మోస్ట్ ఆల్ చిక్కబడిపోయింది. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర, పైనుంచి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, గ్రేవీ ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చల్లారే కొద్దీ మనకి గ్రేవీ చిక్కబడిపోతుంది. ఇది చిక్కబడ్డాక కూడా ఎలా ఉంటుందో నేను చివరిలో ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను, చూడండి. ఈ చికెన్ అయితే మనకి రైస్తో కానీ, రోటీతో కానీ, బగారా రైస్తో కానీ దేంతో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే చూసారు కదా, చల్లారాక చూపిస్తున్నాను నేను, చూడండి ఎంత చిక్కబడిపోయిందో. ఇదండి మన రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.